చూస్తున్నారు కదా చెట్టు మీద ఎన్ని కాయలు అయితే ఉన్నాయో చూడండి. మొత్తం గులాబ్ జాంకాయలే చూడండి. చెట్టు నిండా ఎరగాసినాయి. ఒకసారి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా అయితే ఉన్నాయో చెట్టు నిండా కాయలు. మామ నేను మీ సాయి, వెల్కమ్ టు సాయి వండర్ బ్లాగ్స్. అందరూ ఉన్నారండి, బాగున్నారా? ఈ రోజు అయితే మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాను. ఇక చాలా రోజులు అయితే అయిపోయింది మంచి లాంగ్ వీడియోస్ అయితే తీసి ఈ రోజు అయితే మీకు ఒక మంచి ఫ్రూట్ అయితే చూపించబోతున్నాను. ఇక ఈ సమ్మర్ లో చాలా ఫ్రూట్స్ అనేవి అయితే దొరికితాయి. అది కూడా ఇప్పుడు నేను చూపించబోయే ఫ్రూట్ కూడా ఇప్పుడు ఈ ఎండాకాలంలో చాలా ఎక్కువగా అయితే దొరికితాయి. ఇప్పుడైతే ఆ ఫ్రూట్ ఏంటో మీకు అయితే చూపిస్తాను. వీడియో పూర్తి వరకు అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటది. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కూడా అయితే వేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు మరెన్నో వీడియోస్ చేయాలని మంచి మంచి థాట్స్ అయితే వస్తాయి. మంచి మంచి వీడియోస్ అయితే మీ సపోర్ట్ తో మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఆ ఫ్రూట్ అయితే ఇప్పుడైతే చూసేద్దాం. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, నేను ఈ రోజు మా తోటలోకి అయితే వచ్చాను. ఇక్కడ మా ఊర్లో ఉన్న ఒక తోటలోకి అయితే వచ్చాను. ఇక్కడ అయితే మాకు ఒక గులాబ్ జాంకాయల చెట్టు అయితే కనిపించింది. అదేనండి వాటర్ యాపిల్ అంటారు కదా. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, చూడండి ఈ చెట్టు అయితే ఎన్ని కాయలు అయితే కాసిందో ఒకసారి మీరైతే చూస్తున్నారు కదా. ఎన్ని గులాబ్ జాంకాయలు అయితే కాసిందో ఒకసారి మీరైతే చూడండి. దీన్నే గులాబ్ జాంకాయల చెట్టు అయితే అంటారు. ఇదైతే ఇప్పుడు ఒకసారి చూస్తున్నారు కదా, చూడండి ఎన్ని కాయలు అయితే కాసిందో దగ్గర. ఒకసారి మీరైతే చూడొచ్చు. చూడండి వీటినే వాటర్ యాపిల్ అనేసి అయితే అంటారు. ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే కాసిందో. ఈ కొమ్మకంగా ఎన్ని కాయలు అయితే ఉన్నాయో చూడండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇవైతే ఎవరైతే కోసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ తోట అయితే చాలా మా ఊరికి చాలా దూరంగా అయితే ఉంటది. ఇదైతే నార్మల్ గా మొక్కలు ఒక చెట్టు అయితే వేసుకున్నారు తోటలో అందానికని. కానీ ఇదైతే చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే కాసిందో. ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే కాసిందో. ఈ కొమ్మంగానే మీకైతే కోసి అయితే చూపిస్తాను. చూడండి గులాబ్ జాంకాయలు. మేమైతే ఇప్పుడు చిన్నప్పుడు అయితే వీటిని గులాబ్ జాంకాయలు అనేసి అయితే అనేవి. ఇప్పుడైతే తర్వాత అయితే తెలిసింది వీటిని వాటర్ యాపిల్ అంటారని. ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే కాసినాయో, ఎంత బాగున్నాయి కాయలు అయితే. టేస్ట్ అయితే అదిరిపోయి అనుకోండి. నిజంగా ఇందులో అయితే ఇవైతే హెల్త్ కంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా అయితే ఉన్నాయి వాటర్ యాపిల్ వల్ల. ఒకసారి అయితే చూస్తున్నారు కదా మొత్తం ఎంత వాటర్ అయితే వస్తుందో. వీటిని మనం ఒక దూదిని నీటిలో పెట్టి ముంచితే ఎంత వాటర్ అయితే వస్తుందో అంత వాటర్ అయితే వస్తుందో. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, దీంట్లో ఎక్కువ వాటర్ అయితే ఎక్కువగా అయితే ఉంటది. ఈ సమ్మర్ లో ఎక్కువ తింటే మనకి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది. మనం ఎక్కువగా డీహైడ్రేషన్ అవ్వకుండా అయితే ఉంటది. చూస్తున్నారు కదా, మీకు మిగతా కాయలు అయితే చూపిస్తున్నాం. చూడండి సవక మా పల్లెటూరులో వెళ్తే చాలా ఎక్కువగా అయితే దొరికితే మొత్తం సవక. ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే ఉన్నాయో చెట్టు నిండానే. పైన కూడా అయితే చూడండి, మీరైతే చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే కనిపిస్తున్నాయి. మీద కూడా మొత్తం ఎర్రగా ఉండి చెట్టు మొత్తం చాలా కలర్ఫుల్ గా అయితే ఉన్నది చూడడానికైతే. ఒకసారి మీరైతే చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే ఉన్నాయో చెట్టు నిండానే. చూసారు కదా ఒకసారి చెట్టు అయితే చూస్తున్నారు కదా ఎంత పెద్ద చెట్టు అయితే ఉన్నదో. ఇదైతే వేసుప్పటికైతే ఒక 5 సంవత్సరాలు అయితే అవుతుంది ఈ చెట్టు వేసి. ఇక మీరు ఇదైతే కింద ఎక్కువగా దీనికి వాటర్ అయితే ఎక్కువగా అయితే ఉంటది. అందుకని చాలా కాయలు అనేవి అయితే చాలా బాగా అయితే కాసినాయి. చాలా చూస్తున్నారు కదా ఎంత చెట్టు నిండా మంచి కలర్ఫుల్ గా కాయలు అయితే ఉన్నాయో. ఒకసారి కింద కూడా అయితే చూసుకోవచ్చు మీరు ఎన్ని కాయలు అయితే పడిపోయి ఉన్నాయో. చూస్తున్నారు కదా వీటిని చూస్తే చాలా బాధ వేస్తుంది నాకైతే. చూస్తున్నారు కదా మీరు ఇదండి మొత్తం కులిపోయి పడిపోయి కిందన. సార్ మీరైతే చూస్తున్నారు కదా చెట్ని రాలిపోయి మొన్న వర్షాలు అయితే పడ్డాయి, దానివల్ల రాలిపోయి పడిపోయి. ఇవి వీటి కాయలు అయితే ఎక్కువగా ఎవరైతే కోసుకోరో. ఎందుకంటే ఇదైతే చెట్టు అయితే మా తోటకి కొంచెం దూరంగా అయితే ఉంటది. అందుకే ఎవరు కోసుకున్నా కూడా అయితే రారు. మీరైతే చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. కింద కాయలు చూస్తే నాకు చాలా బాధగా అయితే అనిపిస్తుంది. చూస్తున్నారు కదా మీరు ఈ చెట్టుని కొమ్మనైతే చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో మనకి గులాబ్ జాముకాయలు. నిజంగా చూస్తేనే నూరు అయితే ఊరేస్తుంది. చిన్నప్పుడు అయితే తెగ తినేవాళ్ళు మేము మా ఫ్రెండ్స్ తో కలిసి ఊర్లో చెట్లుంటే. ఇంకా ఇప్పుడైతే ఎక్కడో కానీ అయితే పండించట్లేదు ఇవి. వీటిని అయితే ఎక్కువగా చాలా మంది అయితే పొలాల్లో కూడా వేసి ఎక్కువగా అయితే పండిస్తారు. ఎందుకంటే దీనికి చాలా డిమాండ్ అయితే ఉంది ఈ సమ్మర్ సీజన్ లో. ఎందుకంటే వీటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకి బీపీ కానీ షుగర్ కానీ ఉంటే ఇవి తింటే పడిపోతాయి. ఇవి తింటే పోతే అంతలా అయితే ఉంటాయి. నేనైతే ఇదైతే కోసి అయితే చూపిస్తాను. నిజంగా నోరైతే ఊరేస్తుంది అనుకోండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది మనకి. నిజంగా ఈ సమ్మర్లో అయితే చాలా ఎక్కువగా అయితే తింటే బాడీకి కూడా అయితే చాలా మంచిది. ఎందుకంటే మనకి ఫేస్ మీద ఏదైనా పింపుల్స్ ఉన్నా ఏమన్నా కొంచెం బాడీ కూల్ అయ్యి ఆ పింపుల్స్ అవి కూడా అయితే పోతాయి మనకి. నిజంగా చాలా బాగుంది అనుకోండి. వీటితో జ్యూస్ కూడా అయితే చేసుకుని తాగితే సూపర్గా అయితే ఉంటుంది. నిజంగా ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఇందులో చాలా వాటర్ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. మీరైతే చూసుకోవచ్చు కదా. ఈ
ఇవి వాటర్ యాపిల్ తింటే మనకి ఫిల్టర్ వాటర్ తాగిన ఫీల్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఇవైతే కడుపు నిండవు, కానీ కడుపు అయితే ఎక్కువ వాటర్ తాగనకైతే పనికొస్తాయి. ఇవి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. నిజంగా మీకు కొన్ని కాయలు అయితే చూపిస్తాను చూడండి. చెట్టు కింద మాత్రం చాలా కాయలు అయితే పడుకున్నాయి. నిజంగా చూస్తే చాలా బాధగా అయితే ఉంది. ఎన్ని కాయలు అయితే పడిపోయినాయో నిజంగా చాలా బాధగా అయితే ఉంది. గులాబ్ జాంకాయలు ఇంకా చూడండి ఎన్ని కాయలు అయితే. ఇంకా చెట్టు నిండా కాయలు అంటే నేను కూడా ఈ చెట్టు అయితే వేరే వాళ్ళది, నేను అయితే వీడియో తీసుకుంటాను, నేను పర్మిషన్ తీసుకుని ఇదైతే వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ కాయలు అయితే సిటీల్లో పెట్టుకెళ్ళి ఈ కోసి పెట్టుకెళ్ళి అమ్మితే కేజీ 60 రూపాయలు అలా అయితే అమ్ముతున్నాయంట ఇప్పుడైతే ఇక్కడే మా దగ్గరే. మరి మీరు వీటిని మీ సైడ్ ఏమంటారు కమెంట్ అయితే చేయండి. అదే మీ సైడ్ వీటి కాస్ట్ కూడా కేజీ ఎంతో కమెంట్ అయితే చేయండి. మీరు ఎప్పుడన్నా వీటిని తినున్నా కూడా కమెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా గులాబ్ జాంకాయలు ఎంత బాగున్నాయో. ఇంకా మీకు మిగతా కాయలు అయితే చూపిస్తాను. ఇదైతే సంవత్సరానికి 2 కోపలు అయితే కాస్తుంది మనకి. మళ్ళీ ఇది వచ్చేసి మళ్ళీ ఒక 4 months అయిపోయిన తర్వాత మళ్ళీ కాయలు అయితే కాసిస్తే. ఇంకా చూస్తున్నారు కదా చెట్టు నిండా కాయలే. ఎన్ని చూపించినా కూడా అలా చూపించాలనిపిస్తుంది. చూడండి ఇంకా ఇవైతే ఎవరు కోసుకోరు, ఇంకా కులిపోయి పోవడమే. మనమైతే వీడియో తీసుకోవడానికైతే మనకి పనికి వస్తుంది, అలాగన్నా పనికి వస్తుంది మనకి. చూస్తున్నారు కదా లోపల చాలా కాయలు అయితే. ఇది ఇంకా చాలా చిన్న సైజు, పెద్దగా కొంచెం పెద్దగా కూడా అయితే కాస్త కాయలు. ఇంకా ఎక్కువ కాయలు కాసేయడం వల్ల కాయ సైజు అయితే తగ్గిపోయింది. ఒకసారి పైన అయితే చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మీదన కాయలు అనేవి. చూడండి ఒకసారి మీదనైతే చాలా కాయలు అయితే ఉన్నాయి. మనకి ఎండ ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే ఎక్కువగా అయితే కనిపించట్లేదు, వీడియో సరిగ్గా అయితే రావట్లేదు. ఒకసారి అయితే చూస్తున్నారు కదా. ఇంకా చూడండి నిజంగా చెట్టు చుట్టూరు ఎన్ని కాయలు అయితే ఉన్నాయి మనకైతే. నిజంగా చూసి కొలిసి చూడాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఒకసారి మీరైతే చూసుకోవచ్చు. నిజంగానే ఎన్ని కాయలు. ఇవి ఇంకా ఇప్పుడే కొంచెం మగ్గుతున్నాయి కాయలు అనేవి. కోసి అయితే చూస్తాను. ఇదైతే కొంచెం గ్రీన్గా అయితే ఉంది. మంచి షేప్ కూడా. ఇది వెంటనే చేతిలో విరిపిన వెంటనే కూడా విరిగిపోతాయి కాయలు అనేవి, ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి. చూస్తున్నారు కదా ఎన్ని కాయలు, మొత్తం వాటర్ క్వాంటిటీయే. మీరు అయితే చూసుకోవచ్చు. అందుకే సమ్మర్లో మీకు ఇవి దొరికితే కన్ఫామ్గా కొనుక్కొని తినడం అయితే చేయండి, ఎందుకంటే ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఈ సమ్మర్లో మర్చిపోకుండా కాయలు అయితే తినండి. మీకు తినాలనిపిస్తే మా ఊరైతే వచ్చింది, మరి మీకు అయితే ఇవన్నీ కోసి అయితే ఇస్తాను. చూస్తున్నారు నేను నిజంగా ఊరైతే ఊరేస్తుంది అనుకున్నా. ఏంటంటే ఏమో కానీ మీకైతే నోరు ఊరేస్తుంది వీడియో చూసే వాళ్ళకి అందరికీ. చూసారు కదా అన్ని సగం సగం అయితే తినేసాం. ఇంకా మిగతా కాయలు అయితే చూపిస్తాం మీకు. చెట్టుకాడ ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. మనం ఎన్ని తినాలంటే అన్ని కాయలేండి మనకి. నిజంగా సవక. మా పల్లెటూరులో అయితే చాలా ఎక్కువగా అయితే దొరుకుతాయి సమ్మర్లో. చాలా కాయలు అయితే ఉంటాయి. అవి మీకు ముందు వీడియోస్ అయితే చూపిస్తా చూడండి. నిజంగా చెట్టు కొమ్మ అయితే అసలు ఈ చెట్టు కాంచి అయితే ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. ఇన్ని కాయలు చూస్తుంది. నిజంగా చూడడానికి చాలా బాగుంది. అబ్బా పలవారేసింది అనుకోండి ఎక్కువగా తినేయడం వల్ల. కడుపు అయితే నిండిపోయింది ఈ రోజే. అన్ని కాయలు అయితే తినేసాను నేను. మినిమం దగ్గర ఒక 40 కాయల దాకా అయితే తినేసి ఉంటాను. నిజంగా అంత బాగున్నాయి కాయలు అయితే. ఒకసారి అయితే చూడండి. ఇంకా చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి. నిజంగా మీకోసం చాలా కష్టపడి వీడియోస్ అనేవి అయితే చేస్తున్నాను. చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అదే కొంచెం బాధగా అయితే ఉన్నది. ఇంకా మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తే మరెన్నో వీడియోస్ చేయాలని నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మంచి వీడియోస్ అనేవి అయితే చేస్తాను. ఇంకా ఇప్పుడైతే కొంచెం మాకు సమ్మర్ హాలిడేస్ కూడా అయితే ఇచ్చేసరి ఇంకా మంచి వీడియోస్ మంచి కంటెంట్ అయితే నేను చేయడానికైతే ప్రయత్నిస్తాను. మీరు నన్ను కొంచెం ఫాలో చేసి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. నాకు మరెన్నో వీడియోస్ చేయాలని కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. మీరు ఏం లేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే మీకోసం మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మేము ముందుకైతే వస్తాను. ఇక చూసారు కదా గులాబ్ జాంకాయలు. మీకు కావాలనిపిస్తే ఇంకా మా ఊరైతే వచ్చింది. ఇంకా మీకు అందరికైతే కోసి అయితే పెడతాను. ఇంకా చూసారు కదా. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి. ఇంకా ముందు మరెన్నో మంచి వీడియోస్తో మీకు ముందుకైతే వస్తాను. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేసేయండి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ కూడా అయితే వేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.